బిల్ గేట్స్ మౌనం వీడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ వ్యాపార దిగ్గజాలను వణికిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ తో సమయం గడపడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఆయన బహిరంగంగా క్షమాపణలు కోరారు. అయితే అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ లో గేట్స్ పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. సుఖ వ్యాధులు సోకడం నుంచి రష్యన్ యువతులతో సంబంధాల వరకు వస్తున్న వార్తలపై గేట్స్ ఏమన్నారు? ఆయన మాజీ భర్త తీరుపై మిలిండా గేట్స్ చేసిన ఘాటు వ్యాఖ్యలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల రాజకీయ, కార్పొరేట్ వర్గాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎట్టకేలకు స్పందించారు. చాలా కాలంగా మౌనంగా ఉన్న ఆయన ఎప్స్టీన్తో తన పరిచయం ఒక పెద్ద తప్పు అని అంగీకరించారు. జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి సమయం గడపడం తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయమని పేర్కొంటూ అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, క్షమాపణలు చెబుతున్నానని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో తనపై వచ్చిన అనైతిక ఆరోపణలను మాత్రం బిల్ గేట్స్ పూర్తిగా తోసిపుచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ 9 న్యూస్ ఛానల్ చీఫ్ పొలిటికల్ ఎడిటర్ చార్లెస్ క్రౌచర్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఈ మొత్తం వ్యవహారంపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. 2011లో తొలిసారి జెఫ్రీ ఎప్స్టీన్ను కలిశాను. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు కొన్ని విందు కార్యక్రమాల్లో మాత్రమే అతనితో కలిసి పాల్గొన్నాను. అంతకు మించి మా మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదు అని గేట్స్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల నుంచి గ్లోబల్ హెల్త్ కార్యక్రమాల కోసం విరాళాలు సేకరించగలనని ఎప్స్టీన్ తనతో చెప్పాడని, కానీ అది వాస్తవికంగా సాధ్యపడే విషయం కాదని తాను అప్పుడే అతనికి స్పష్టం చేశానని చెప్పారు. తనను ఇరికించేందుకు వస్తున్న ఆరోపణలపై బిల్ గేట్స్ స్పష్టత ఇచ్చారు. ఎప్స్టీన్ కు చెందిన ప్రైవేటు దీవికి తాను ఎప్పుడూ వెళ్లలేదని బిల్ గేట్స్ తెలిపారు. అతను చేసిన అనైతిక కార్యకలాపాల్లో తాను ఎలాంటి పాత్ర పోషించలేదని, అతనితో గడిపిన ప్రతి నిమిషం పట్ల తనకిప్పుడు తీవ్ర పశ్చాత్తాపం ఉందన్నారు. అప్పుడే ఆ సంబంధాన్ని పూర్తిగా ముగించి ఉండాల్సిందని, ఆ విషయంలో తాను తప్పు చేశానని గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ అంశానికి బాధ్యత వహిస్తూ తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్స్టీన్ ఫైల్స్ లో వెలుగులోకి వచ్చిన కొన్ని డ్రాఫ్ట్ ఈమెయిల్స్, ఫోటోలు మరింత సంచలనంగా మార్చాయి. వీటిలో బిల్ గేట్స్ పేరు ప్రస్తావించబడడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. అయితే ఈ డ్రాఫ్ట్ ఈమెయిల్స్ ను బిల్ గేట్స్ పూర్తిగా ఖండించారు. ఈమెయిల్ ను తాను ఎప్పుడూ పంపలేదన్నారు. అందులో ఉన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, అవన్నీ కల్పిత కథనాలేనని ఆయన తేల్చి చెప్పారు. జెఫ్రీ ఎప్స్టీన్ జీవితం అంతా ఒక రహస్య గ్రంథంలా కనిపిస్తుంది. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒకప్పుడు టీచర్గా పనిచేశాడు. తర్వాత ఆర్థిక రంగంలో అడుగుపెట్టి అమెరికాలోని ప్రముఖ రాజకీయ నేతలు, సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు ఆర్థిక సలహాదారుడుగా ఎదిగాడు. అలా క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తులతో అతని పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలే అతన్ని ఒక హై ప్రొఫైల్ నెట్వర్క్ మధ్య నిలబెట్టాయి. అయితే అతని ప్రైవేటు దీవుల వ్యవహారం సంచలనాలు సృష్టించింది. మైనర్లతో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ నిర్వహించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఎప్స్టీన్తో పాటు అతనికి సహకరించిన వ్యక్తిగత సిబ్బంది గిస్లేన్ మాక్స్వెల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ 2019లో అరెస్ట్ అయిన కొద్ది నెలలకే ఎప్స్టీన్ జైలులో ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ మరణంపై అప్పటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నిజంగా అది ఆత్మహత్యేనా, లేక ఎవరో కావాలనే నోరు మూయించారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ వ్యవహారంలో బిల్ గేట్స్ మాజీ సతీమణి మెలిండా గేట్స్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. బిల్, మెలిండా గేట్స్లు 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు ఉన్న పరిచయాలు కూడా తమ వైవాహిక జీవితంలో విభేదాలకు ఒక కారణమని ఆమె చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మొత్తం చూస్తే ఎప్స్టీన్ ఫైల్స్ కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగే వివాదం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అధికార, ధన ప్రభావ కేంద్రాల్లో ఉన్న వ్యక్తుల చీకటి కోణాలను
బయటకు తీస్తున్న వ్యవహారంగా మారిపోయింది. బిల్ గేట్స్ లాంటి ప్రపంచ స్థాయి వ్యక్తులు సైతం ఇందులో ఇరుక్కోవడం ఈ ఫైల్స్ ప్రభావం ఎంత లోతుగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకెన్ని పేర్లు బయటపడతాయో, ఈ వివాదం రాజకీయంగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఇంకెంత కుదిపేస్తుందో చూడాల్సిందే.